హాయ్ ఫ్రెండ్స్, మనకు తెలిసిన ప్రమాదాల వెనుక చాలాసార్లు ఒక చిన్న తప్పే కారణం అవుతుంది. కానీ ఆ తప్పు ఒక్క క్షణంలోనే ఎన్నో ప్రాణాలను తీసేస్తుంది కదా. కర్నూలులో జరిగిన బస్ అగ్ని ప్రమాదం ఇలాంటి ఒక గుండె పగిలే సంఘటన. ఈ వీడియోలో మనం అసలు అక్టోబర్ 24 రాత్రి ఏం జరిగింది, ఆ మంటలు ఎలా చెలరేగాయి, ఎవరి నిర్లక్ష్యం వల్ల ఇన్ని ప్రాణాలు పోయాయి, చివరిగా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసుకుందాం. అది అక్టోబర్ 24 రాత్రి హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు బయలుదేరిన కావేరీ ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు. అందులో దాదాపు 44 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో చాలా మంది ఉద్యోగస్తులు, విద్యార్థులు, కొన్ని కుటుంబాలు ఉన్నాయి. బస్సు ఆ రాత్రి 10 గంటల సమయంలో హైదరాబాద్ లో బయలుదేరింది. ముఖ్యంగా ఇది ఏసీ స్లీపర్ బస్ అవ్వడం వల్ల అందరూ వాళ్ళు బుక్ చేసుకున్న ప్లేస్ లో నిద్రలోకి జారిపోతున్నారు. కానీ ఎవ్వరికీ తెలియదు ఆ ప్రయాణం ఒక అంతిమం అవుతుందని. రాత్రి 1 గంట సమయంలో బస్ కర్నూలు జిల్లా చిన్నటెకూరు దగ్గరికి చేరింది. అక్కడే ముందుగా పడున్న బైకును బస్సు ఢీకొట్టింది. అసలు బైక్ అక్కడ ఎందుకు ఆగిపోయిందంటే, ఇద్దరు వ్యక్తులు బైక్ నడుపుకుంటూ హైవే మీద వెళ్తూ ఉన్నారు. అయితే వాళ్ళు మద్యం సేవించి ఉండటం వల్ల బైక్ అదుపు తప్పి డివైడర్ ను గుద్దుకుంది. అయితే ముందున్న శివశంకర్ అనే వ్యక్తి అక్కడికక్కడే తలకు బాగా గాయాలయ్యి చనిపోయాడు. అతని ఫ్రెండ్ ఎర్రస్వామి మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే ఆ బైక్ ని పక్కకు తీద్దాం అనుకునే లోపే బస్సు వచ్చింది. సో ఈ బస్సు డ్రైవర్ కూడా చూసుకోకుండా ఆ బైక్ ని గుద్దేశాడు. అలా బస్సు ఢీకొట్టడం వల్ల ఆ బైక్ ట్యాంక్ లో ఉన్న పెట్రోల్ అంతా చెలరేగి బస్సు దిగువ భాగంలోకి వెళ్ళింది. కొన్ని సెకండ్లలోనే బస్సు ముందు భాగం మంటల్లో చిక్కుకుంది. ఇది సాధారణంగా చెలరేగిన మంట కాదు. ఇది ఏసీ బస్ కావడంతో లోపల గాలి సర్క్యులేషన్ తక్కువగా ఉంటుంది. ఈ బస్సులో ప్రయాణికులతో పాటు 234 మొబైల్ బ్యాటరీలు కూడా ఉన్నాయంట. అయితే ఈ మంటలు బ్యాటరీలకు అంటుకోవడం వల్ల మరింత భయంకరంగా మారాయి. లిథియం పేలుళ్లు, పొగ, శ్వాస ఆడక ఎవరైతే లోవర్ బ్రెత్ లో ఉన్నారో వాళ్ళందరూ ఫాస్ట్ గా దిగిపోయారు. కానీ అప్పర్ బ్రెత్స్ లో వాళ్ళకి మాత్రం దిగలేక, ఒకవేళ దిగదాం అనుకున్నా గానీ చుట్టూ పొగంతా కమ్మేసింది. అందువలన వాళ్ళందరూ అక్కడ చిక్కుకుపోయారు. లోపల నిద్రలో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా మంటలతో మేల్కొన్నారు. కిటికీలు తెరవాలంటే వేడి ఎక్కువగా ఉంది. విండోలు బిగుసుకుపోయాయి. ఎమర్జెన్సీ డోర్ కూడా తెరుచుకోవట్లేదు. కొంతమంది ధైర్యం చేసి ఆ విండో గ్లాస్ ని పగలగొట్టి బయటకు వచ్చేశారు. కానీ మిగతా వారు అక్కడ మంటల్లోనే చిక్కుకుపోయారు. చుట్టూ అగ్ని జ్వాలలు, పొగ, కేకలు. ఆ క్షణం ఒక్కసారి ఊహించండి, మన గుండె ఎంత కదిలిపోతుందో. ఈ విషయం అంతా తెలుసుకొని అక్కడికి అగ్నిమాపక సిబ్బంది చేరేసరికి బస్సు మొత్తం బూడిదగా మారిపోయింది. చాలా మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. 20 మంది ప్రాణాలు, 19 మంది ప్రయాణికులు, ఒక బైక్ రైడర్. దీని మీద పోలీసులు దర్యాప్తు జరిపారు. బయటపడిన నిజాలు మరింత షాకింగ్ గా మారాయి. బైక్ పైన ఉన్న ఇద్దరు మద్యం మత్తులో ఉన్నారని ఫోరెన్సిక్ నివేదిక చెప్పింది. మద్యం మత్తు, డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఇన్ని ప్రాణాలు పోయాయి. బస్సు డ్రైవర్ లక్ష్మయ్యను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు షాకింగ్ విషయం ఏంటంటే, అతని లైసెన్స్ కూడా ఫేక్ డాక్యుమెంట్స్ తో తీసుకున్నట్టు తేలింది. కావేరీ ట్రావెల్స్ యాజమానిపై కూడా కేసులు నమోదయ్యాయి. ఈ సంఘటన జరిగిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వెంటనే స్పందించింది. మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా, అలానే గాయపడిన వారికి 2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది. తర్వాత అన్ని ప్రైవేట్ బస్సులపై ప్రత్యేకంగా తనిఖీలు మొదలయ్యాయి. ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, ఎమర్జెన్సీ డోర్స్, సేఫ్టీ సర్టిఫికెట్స్ ఇవేవీ లేకుండా ఇకపై బస్సులు నడవవు అని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇదంతా జరిగిన తర్వాత ఒక సర్వైవర్, మేము పొగలో శ్వాస తీసుకోలేకపోయాం, బయటకు రావడానికి కిటికీలు పగలగొట్టాం, కానీ వెనుక ఉన్న వారిని బయటకు తీసుకురాలేకపోయాం. ఆ మాటలు విన్నా చాలు మనస్సు బరువుగా మారిపోతుంది. మొత్తానికి ఈ ఘటన మనందరికీ ఒక పెద్ద పాఠం చెబుతుంది. మద్యం తాగి డ్రైవ్ చేయొద్దు. ఒక్క చుక్క మద్యం తీసుకున్నా గానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ ఒక్క ప్రాణమే కాదు, మిగతా వాళ్ళందరి ప్రాణాలు కూడా రిస్క్ లో ఉంటాయి. ఏసీ బస్సుల్లో ఫైర్ సేఫ్టీ తప్పనిసరిగా ఉండాలి. డ్రైవర్లకు ప్రాపర్ సర్టిఫైడ్ ట్రైనింగ్ ఉండాలి. ఇవన్నీ చిన్నగానే కనిపిస్తాయి, కానీ ప్రాణాలకు రక్షణ మాత్రం ఇవే కీలకం. మనం మారాలి. సేఫ్ డ్రైవ్, సేవ్ లైఫ్. ఒక్క నిర్లక్ష్యం మన ప్రాణానికి శత్రువుగా మారొచ్చు.